ఎండాకాలంలో వర్షాలు, ఇదెక్కడ వర్షాలు బాబోయ్. కరెక్ట్గా నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు వర్షాలు పడాలా? మా జీవితం దంచి కొట్టేస్తుంది వర్షం అయితే. ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి మనం ఎందుకు హైదరాబాద్ వెళ్తాం, మన హైదరాబాద్ ఎందుకు వెళ్తాం అంటే సిటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూడడానికి. అంటే ఇక్కడ నుంచి మన హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కి ఎయిర్పోర్ట్ నుంచి గుజరాత్ వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ స్టేడియంకి వెళ్ళాలి. ఇక్కడేమో వర్షం, ఓ పక్క బస్సు లేటు. ఏంటి దరిద్రం నాకు అర్థం కావట్లేదు. ఏంటో మన దరిద్రం అలాంటిదిలేండి. తడిసిపోయాం, నేను ఏంటో అవుతుంది ఇక్కడ. వెళ్తానంటారా? చూద్దాం. ఇంకా దేవుడి మీద భారం వేసాం. ఇదొంది చూసారా, ఇది పైన బుష్లా ఉంటుంది, అది కూడా పోయింది. ఎక్కడ పోయిందో కూడా అర్థం కావట్లే నాకు. నైస్, ఎట్టగలకి వచ్చాడు. ఎట్లాకైతే లోపలికి వచ్చేసాం. చూడాలి ఇప్పుడు వెళ్ళాము, ఇప్పుడు వెళ్తాము, కరెక్ట్ టైంకి వెళ్తాము చూద్దాం. కాళ్ళు అయితే పట్టేసాం పిల్ల, నొప్పి వచ్చేస్తాయి కాళ్ళు. నైట్ టైము 4:30 అవుతుంది. మేము వచ్చింది 3:30కి. వాడు ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాడు, 4:30 అయింది. నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నియోగోలో మరీ దారుణంగా 2-3 గంటలు లేట్లోనే పెట్టాడు. పొద్దున్న ఫ్లైట్ క్యాచ్ చేయాలి, ఎలాగా నిద్ర కూడా పట్టట్లా టెన్షన్లో. టైం వచ్చేసి 7 అయింది. కరెక్ట్గా 7:20కి చెక్ ఇన్. అన్నను కొద్దిగా స్పీడ్గా వెళ్ళమని చెప్పా. నాకైతే టెన్షన్లో మాటలు కూడా రావట్లేదు. ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థం అయిపోతుంది. 10 నుంచి ఫ్లైట్ పోయింది, మిస్ అయిపోయింది. నియోగం ఏ చెప్పుతో కొట్టాలో కూడా నాకు అర్థం కావట్లా. మనిషి అన్నాడు 10:30కి పెడితే పొద్దున 5ంటికి దించుతున్నాడు. పొద్దున 7ంటికి 2 గంటలు తెలియదు. 4,000 బొక్కన. నేను రిటర్న్ కూడా బుక్ చేశాను, లేదంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, నేను ఇద్దరం నా దగ్గర అంతేలే. మన మొహానికి ఎప్పుడు ఏ స్ట్రైట్గా జరిగిందని మళ్ళీ ఆ టికెట్ వెళ్ళి చూపిస్తే వాళ్ళు తగ్గించే రేటు 8,000 4,700 అంత తీసుకుని మళ్ళీ ఇచ్చారు. వేరే టికెట్ ఇచ్చారు, 10:20 ఫ్లైట్. అంటే నేను అరౌండ్ 1:10 కలా వెళ్తాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8:50 అవుతుంది. మనం 9:20 కల్లా మళ్ళీ గేట్ దగ్గర ఉండాలి. గేట్ నెంబర్ 7. 9:25 కల్లా బోర్డింగ్ టైం, అక్కడికల్లా వెళ్ళిపోవాలి. బయలుదేరడం మళ్ళీ, లేదంటే మళ్ళీ పోద్ది ఫ్లైట్ బొక్క. నేనైతే కన్ఫ్యూజన్ అయిపోయాను. నాకు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కాబట్టి నాకు అంత అర్థం కాలేదు. మీకైతే ఇప్పుడు క్లియర్గా చెప్తా. ఇప్పుడు మన గేట్ అనమాట. మనం ఫ్లైట్ దిగ్గానే ముందు గేట్ దగ్గరికి వచ్చి గేట్ దగ్గర నుంచి ఇక్కడ డిపార్చర్ చూసుకోవాలి. మీ ఫ్లైట్ ఏంటి, ఎప్పుడు వెళ్తుంది అని చెప్పి. మీ పిఎన్ఆర్ నెంబర్ ఏమో ఇక్కడ ఈ మిషన్స్లో కొట్టాలి. కొడితే మీకు పాస్ వచ్చేసిద్ది. పాస్ వచ్చేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం గేట్ నెంబర్ 7కి వెళ్ళాలి. చెక్కింగ్ బ్యాగేజ్ అంతా అయిపోయింది, అన్నీ చెక్ చేశారు. నా మీద ఎక్కడమే తీసుకెళ్ళిపోతుంది. చూద్దాం, కొద్ది దూరం ఎక్కడ వరకే ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి. అక్కడ నుంచి మళ్ళీ నడకాయి. గేట్ నెంబర్ 7 దగ్గర టెస్ట్ వేసేసాం. వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి కొద్దిగా ఎక్సైటింగ్గా ఉన్నా. ఫస్ట్ టైం మామూలు కూడా బయట నుంచి భలే కనిపిస్తున్నాయి, చూపిస్తా ఉన్నది. కొద్దిగా ఎదరికి వెళ్ళాక మొత్తం చూపించేస్తా. మనం ఎక్కబోయే ఫ్లైట్ అది. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. మనం ఎక్కబోయే ఫ్లైట్ అది. ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఇంకొన్ని నిమిషాల్లో టేక్ ఆఫ్ అనమాట. టేక్ ఆఫ్ అయిపోయింది. నాకేమంత భయం లేదు, పర్లేదు, ఏదో ట్రైన్ ఎక్కినట్టే ఉంది. బయట నుంచి వ్యూ ఎదిరిపోయింది. పొద్దున్న టికెట్ ఉంటే మనం కూడా విండో సీట్లోనే కూర్చునే వాళ్ళం. ఏం చేస్తాం చెప్పండి. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. నాకు దిగుతున్నప్పుడు 2 సిఎస్కే ఫ్యాన్స్ కనిపించారు. వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి గుజరాత్ వస్తున్నారనమాట. కిందకి దగ్గరనే బస్సు కనిపించింది. బస్సు ఎక్కేస్తే మనం అహ్మదాబాద్ ఎయిర్వేల దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇదనమాట అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్. ఇక్కడ పెద్ద చిక్ ఏంటంటే బ్యాగ్ ఎక్కడ పెట్టాలని. ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో మనకి తెలియదు. అక్కడికి వెళ్ళి చూడాలి. ఒకడు 500 అంటున్నాడు, ఒకడు 600 అంటున్నాడు, 1000 రూపాయలు అంటున్నాడు. రోజు పోవాలా. ల్యాప్టాప్ కూడా బుక్ చేస్తాం, వస్తాడు ఇప్పుడు. మనమైతే ఇక్కడ సర్కిల్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. ఇంకెంతసేపు పట్టిద్దో చూడాలి. 1కి అయితే గేట్ 1 దగ్గర ఉండాలి. 1కి మనం కరెక్ట్గా. ఇప్పుడు మనం టైం వచ్చేసి 12:21 అవుతుంది. వెళ్ళిపోతాం ఈజీగా 20-30 మినిట్స్. ఏదో తిని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చూసుకుని డైరెక్ట్ స్టేడియంకి వెళ్ళిపోదాం.
ఎండ అయితే మండిపోతుంది, మామూలుగా లేదు. నాకు తెలిసిపోతుందండి ఈరోజు మొత్తం. అన్నీ అమ్ముతున్నారు, గ్లాసులు అన్నీ రోడ్ల మీద పెట్టేసి. మనమైతే ఇప్పుడు అక్కడ పెట్టేసాం అనమాట మన బ్యాగ్లో ఎన్ని, ఇంకా టికెట్, ఆధార్ కార్డు ఇవన్నీ మనం చూపించాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్కి 50 రూపీస్ తీసుకున్నారు, తక్కువే, మరీ ఎక్కువేం కాదు. మరి అక్కడ ఉండడో మనం మళ్ళీ వచ్చిన తర్వాత చూడాలి. వాడు ఎత్తేస్తే మనం అయిపోయినట్టే, మనం కాదు. మనం అయితే తీసుకున్నాం అనమాట, ఎండ తగ్గిద్దని తీసుకున్నాం. జనాలు అయితే మామూలుగా లేరు నరేంద్ర మోడీ స్టేడియం దగ్గర. అసలు తీరిసిపోతుంది, మొత్తం సిఎస్కే ఫ్యాన్సే. ఎలాగైతే ఆ గుంపులోంచి ఎట్లా కొట్లు వచ్చేసాం, ఇంకా లోపలికి వెళ్ళి స్టేడియంలో మ్యాచ్ చూడడం ఒకటే బాకీ. కాకపోతే మన వాళ్ళు అక్కడ తోసేసుకుంటున్నారు అనుకోండి, ఫ్రీగా వాటర్ బాటిల్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి మీతో మాట్లాడదాం. మళ్ళీ ఇక్కడైతే చెకింగ్ ఉంది, టికెట్స్ చించిస్తారు ఇక్కడ. మనం డైరెక్ట్ ఇంకా స్టాండ్స్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదే స్టేడియం లోపలికి వచ్చేసాం. మనది వచ్చేసి E51. నా దరిద్రం ఏంటో మీకు ఇందాకే తెలుసు, కానీ ఇంకోసారి చూపిస్తా. నాది E51 అనమాట. E51లో ఏముందో చూడండి. ఏందయ్యా మోడీ, ఏంటి సంగతి? కనీసం ఈ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నావా? స్టేడియం అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. 1,00,000 కెపాసిటీ, ఇక్కడ 1,00,000 మంది ఉండొచ్చు. సూపర్ ఫ్యాన్, మీ అందరికి తెలిసిందే. అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఫోటోలు అని. అయినా ఓపిక చేస్తున్నారు. ధోని గారు వస్తారేమో అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అందరం. కాకపోతే కొంతమంది ప్లేయర్స్ అయితే గ్రౌండ్లోకి వచ్చేసారు. చూడొచ్చు, వార్మప్ చేస్తున్నారు అక్కడ. చూడాలి. నేనైతే ఎక్కువ వీడియో తీను, నా దాంట్లో స్పేసే లేదు. స్పేస్ కన్నా ముఖ్యం ముందు అసలు ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ అయిపోద్ది. మనం ఏంటంటే కరెక్ట్గా కట్అవుట్ అనమాట. మనది అక్కడ సీటు కాదు, ఏంటన్నా జరగచ్చులేండి. ఏదైతే ఏముంది, ఇంకా ధోని గారి కోసం అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఆ లైన్ నుంచి ఆ లైన్ వరకు చూద్దాం ఎప్పుడు వస్తారో. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోద్ది, లోపు నేను అయిపోతాను. వచ్చినట్టుంది. చాలు, ఈ సంవత్సరం చాలు మనకి, మామూలుగా లేదు అసలు. ధోని గారు అయితే టాస్ గెలిచేసి బ్యాటింగ్ ఎంచుకున్నారా. ఈలోపు మన బాయ్స్ అంతా వామప్పులు అన్నీ అయిపోయి ఫీల్డింగ్ వచ్చేసింది, బ్యాటింగ్ టీం బ్యాటింగ్ వచ్చేసింది. మన సిరాజ్ మామ పరిగెత్తుకుంటూ వచ్చేస్తే కాన్వి మామేమో డిఫెన్స్ ఆడేసాడు. 6 ఓవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఎండ అయితే మామూలుగా లేదు, ఎంత నల్లగా అయిపోయినా చూడండి. ఇక్కడ వాటర్ బాటిల్ కప్పు 20 రూపాయలు, 5 అవర్స్ తర్వాత ఒక్క బాటిల్ 100 రూపాయలు అంట. ఎంత బతకాలి నాకు అర్థం కాదు. మనం ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది, చూద్దాం. పవర్ ప్లే అయిపోయాక కాన్వే మా విజృంభించేశాడు. 6 కొడతానే ఉన్నాడు. పైనుంచి అయితే ఎండ మండిపోతుంది, మామూలుగా లేదు ఎండ. నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కాన్వే అవుట్ అయిపోగానే జడ్డు మామ అయితే ఎంట్రీ ఇచ్చేసాడు గ్రౌండ్లోకి. జడ్డు వచ్చాడు కదా అని చెప్పి ధోని కూడా వచ్చేసాడు మెట్లు మీద నడుచుకుంటా. నేను ఫస్ట్ టైం ధోనిని అంత దగ్గర నుంచి చూడడం నాకైతే చాలా ఆనందం వేసింది. సింహాన్ని దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపించింది. ఈలోపు అన్న అయితే ప్రశాంతంగా వెళ్ళి కూర్చున్నాడు. ఎండకు తట్టుకోలేక హ్యాట్ కింద కర్చీఫ్ వేసుకుని మరీ చూస్తున్నాను ధోని గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి. అక్కడైతే ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలెట్టేశారు. ఇక్కడ వీళ్ళైతే అసలు అవుట్ కూడా అవ్వట్లా. ప్రీవియస్ మావే చివరి బాల్ కూడా ఆడేసాడు. అన్న ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ధోని గారు రాలేదని చాలా బాధపడ్డా నేనైతే, మామూలు బాధ కాదు. ఇంకా ఆయన కూడా ఇంకా లోపలికి వెళ్తూ లాస్ట్ బాల్కి నో బాల్ అయిద్దేమో అని చెప్పి అక్కడ ఆగారనమాట. ఇంకొంచెం సేపు దగ్గరగా చూసే అవకాశం దొరికింది. చాలే మనం అంత దగ్గర నుంచి అన్న చూసామని సాటిస్ఫై అయ్యాం. సర్లే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయా అని మీకు ఒకసారి చెప్తాను మళ్ళీ. బిస్లరీ బాటిల్ 100 రూపాయలు, అదేదో బబుల్ టీ అంటవాడు అది ఒక 100 రూపాయలంట, కోక్ ఒక 100 రూపాయలంట. ఇలా అయితే కష్టం ఇంకా స్టేడియంలో తినడం. సిఎస్కే బౌలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు బాగా ఆకలేసి ఓ 12 రోజులు తెచ్చుకున్నా. అది మరీ వరస్ట్గా ఉంది, అసలు మామూలు వరస్ట్ కాదు. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మన గిల్లు మామ సాయి సుదర్శన్ మామ వచ్చేసారు. అక్కడ కూర్చుని మ్యాచ్ చూస్తూ ఉంటే ఉందండి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇంకా గిల్లు సాయి సుదర్శన్ అయితే సరదాగా ఓటైపోయారు. తర్వాత వచ్చిన బట్లర్ కూడా అలానే ఓటైపోయాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి మనం అయితే మ్యాచ్ సరదాగా గెలిచేసాం. ఆర్సీబీ వాళ్ళు సంతోషంగా ఉంటుంటారు మేము మ్యాచ్ గెలిచిన తర్వాత. నేను గెలిచినంతకన్నా కప్పు కొట్టండి అయ్యా బాబు మీకు దండం. సిఎస్కే ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా, గుజరాత్ వాళ్ళు వస్తే సిఎస్కే అని అరుతున్నారు. చూడండి పాపం వాళ్ళు బాల్ కూడా వేయట్లేదు మా వైపు, క్యాపులు కూడా వేయట్లా. మీరు సిఎస్కే అంటున్నారని చెప్పి ఇల్లు మంచి యాటిట్యూడ్తో మీరు సిఎస్కే అంటారా అని చెప్పి హాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు.
ఈలోపు కాన్వే బ్రేవిస్ మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు గ్రౌండ్ మీద. పత్రానామా అయితే వచ్చి సైన్లు చేస్తున్నాడు. ధోని గారు రెడీ అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్కి గ్రౌండ్లోకి అడుగు పెట్టేశారు. ఇంకా మెయిన్ మ్యాటర్కి వస్తే నేను వచ్చే సంవత్సరం ఆడతానో లేదో తెలియదని చెప్తున్నారు. ఇంకా అక్కడ జయేష్ షాతో మీటింగ్ పెట్టేసి 1 గంట అయింది. ఇంకేం చేసేది లేక నేనైతే బయటకు వచ్చేసా. పత్రానామా అయితే సైన్ పెట్టిన హ్యాట్ అయితే మన దగ్గర ఉంది. ఇంకా అందరం బయటికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాం. ఈ ఆటో వాడు 300 తీసుకున్నాడు. నేను పొద్దున 100 రూపాయలకి వచ్చా. వీళ్ళు సాయంత్రం అయితే ర్యాపిడో యూబర్ ఏమీ తీసుకోవట్లా. బయటకు వచ్చానో లేదో మొత్తం దుమ్ము వర్షంలా పడుతుంది. బయట అయితే మామూలు లేదు మన దరిద్రం. ఖలీల్ మామ ఎయిర్పోర్ట్లో కనిపించాడు. ఫోటో సైన్ అయితే ఇచ్చేసాడు మనకి. బతుకు ఎలా అయిపోయిందంటే ఎక్కడ ఉన్నానో చూడండి, నేల మీద కూర్చున్నా. పొద్దున్న ఫ్లైట్ మిస్, ఇక్కడ ఫ్లైట్ డిలే. ఏడ దరిద్రం ఇది నాకు అర్థం కాదు. కానీ ఏం చేస్తాం, ముందేమో ధోని రాలేదు, ఇక్కడ ఫ్లైట్ రాలేదు, నా బతుకులోకి వెలుగు రాలేదు. డిప్రెషన్ టాక్స్ నీకు అర్థం కాలేదు. అయితే చాలా టైర్డ్ అయిపోయాను. ఒంట్లో ఓపిక లేదు అసలు. ఇంకా ఫ్లైట్లో విండో సీట్ దొరికిందని మొహంలో ఆనందం అయితే వెలిగిపోతుంది నాకు. చూద్దాం, వీడియోలు ఏమైనా తీస్తే పెడతాను, లేదంటే లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగేసి ఒక 2 అవర్స్ అక్కడే పడుకొని విజయవాడకి స్టార్ట్ అయిపోయా. మామ దయచేసి లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ. ఇంకా మంచి వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాను.